ఇంకా మీ ద్వారా చెప్పిన ఏదైనా అభిప్రాయాలు ఈ కూడా తీసుకోవడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలుసు ప్రభుత్వం నుంచి చాలా వర్గం కోసం, చాలా కమ్యూనిటీస్కి, మహిళలకి, పేద కుటుంబాలకి స్కీమ్స్ వస్తే ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు, మహిళా శక్తి, ఫ్రీ బస్ స్కీమ్స్, రేషన్ కార్డ్స్ మరియు గృహజ్యోతి, ఈ చాలా కొత్త స్కీమ్స్ వచ్చింది. చాలా అందరు బెనిఫిషరీ చాలా సంతోషంలో ఉన్నారు. నిన్న ఆర్టీసీ బస్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. అక్కడ కూడా ఒక మహిళ ఏం చెప్పారు, అమ్మ నేను ముందుగా కూరగాయలు మన ఇంట్లోనే అక్కడ సెల్ చేస్తాము, బట్ అక్కడ చాలా తక్కువ ప్రాఫిట్ ఉంది. ఇప్పుడు ఫ్రీ బస్ యూజ్ చేస్తే వేరే మండల్ హెడ్ క్వార్టర్స్లో పోతే నాకు ఒక్క నెలలో 4,000 ఇంకా ప్రాఫిట్ వచ్చింది. సో ఇదేలాగా అన్ని స్కీమ్స్కి ఇప్పుడు చాలా బెనిఫిషరీస్ చెప్పారు. ఎలా వాళ్ళకి చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చింది. రైతు బీమాకి, రైతు భరోసాకి చాలా సేవింగ్స్ ఉంటాయి. సో ఒక కుటుంబం ఏదైనా సేవింగ్ అయితే ఆ డబ్బులు వాళ్ళ స్వాస్థ్యకి, వాళ్ళు విద్యకి స్పెండ్ చేయవచ్చు. సో చాలా సంతోషం. ఇంకా మీ ద్వారా ఇచ్చిన ఒపీనియన్స్ లాగా ఈ సంవత్సరం ఫైనాన్షియల్ బడ్జెట్లో కొత్త స్కీమ్స్ కూడా అప్రూవ్ అయినాయి. ఇంటర్మీడియట్ మరియు 10th హై స్కూల్ వరకు అల్పారం అండ్ మధ్యాహ్నం భోజనం ఇది కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇందిరమ్మ జీవిత బీమా స్కీమ్ ఇది కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ స్కీమ్స్కి కూడా మంచి ఇంప్లిమెంట్ చేయడానికి మీ అందరికీ సహకారం కావాలి. మీ అందరు ముందుగా వస్తే మంచిగా స్కీమ్స్కి బెనిఫిట్ తీస్తే ఈ అన్నిటి గ్రామ పంచాయత్ ఒక ఆదర్శ్ లాగా పోతున్నారు. ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు చాలా మందికి శాంక్షన్ అయింది, బట్ కొంతమంది గ్రౌండింగ్ చేయలేదు. మీరు తొందరగా చేస్తే తొందరగా మీకు డబ్బులు వస్తాయి, మీ అకౌంట్లోనే వస్తాయి, ఏదైనా మిడిల్ మెన్ కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పారు. సో దయచేసి ఏదైనా స్కీమ్స్ వస్తే ఉన్నాయి మంచిగా బెనిఫిట్స్ తీసుకోండి. మీరు ఏదైనా మీ ఒపీనియన్స్ లాగా ఇంకా ఏ స్కీమ్స్ కావాలి అదే కూడా ప్రభుత్వం నుంచి అన్ని ఆలోచన చేసి ఇస్తున్నారు. సో అన్నిటి గ్రామ పంచాయత్ ఒక ఆదర్శ్ లాగా పోతే మన రాష్ట్రం కూడా మొత్తం దేశంలో ఒక ఆదర్శ్ లాగా ఉంటారు. ఇదే నేను ఆశిస్తూ సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి సర్పంచ్ గారికి, లోకల్ పంచాయత్